అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పాడేరులో వెలిసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బార్దర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో వీధుల్లో గణ ఊరేగింపు నిర్వహించారు. పాడేరు, అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు, బాజా బాజింత్రీల మధ్య ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రి వేళ గిరిజన దింసా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో జాతరకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి జాతర ఉత్సవాల కోసం ఈసారి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి? ఏదైతే అల్లూరు జిల్లా పాడేరులో ఆరాధ్యం చేసి మోదకొండ మహోత్సవం అయితే ఘనంగా ప్రారంభమై దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మహోత్సవాలుగా ఈ మోదకొండమ్మ జాతరను నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే అల్లూరి గిరిజనుల సాంప్రదాయం, అల్లూరి ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర ఆరాధ్యాన్ని కూడా మోదకొండ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే గిరిజన మహోత్సవాలుగా కూడా దీన్ని తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీకి అధ్యక్షురాలుగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ని అయితే విధులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గరికి పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు రేపు మొత్తం 3 రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, కమిటీ కొంత పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా భక్తులకి బాగా మంచిగా దర్శనం కలిగే విధంగా మరోవైపు వేసవ దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రతా పరంగా కూడా సీసీ కెమెరాలతో పరిశ్రమ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు పాడేరు జిల్లాకి ఓన్లీ గిరిజనులా కాకుండా విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం ప్రాంత నివాసులు కూడా, అటు అనకాపల్లి నుంచి కూడా ప్రజలు కూడా ఈ మోదకొండమ్మ ఉత్సవాలు దర్శించుకునేందుకు అమ్మ దర్శించడంతో పాటు పలు సాంస్కృతిక ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీన్ని దర్శించేందుకు భక్తులు కూడా భారీగా వస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఐటీడీ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ నిశాంతితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ, ఐటీడీ అధికారులు ఆదిత్య ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు అమ్మవారికి కలెక్టర్ చేతుల మీద చీరలు బహుకరించారు. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులకు ఇబ్బందులు రానియకుండా పూర్తిగా ప్రభుత్వం యంత్రాంగం అయితే అన్ని విధాలుగా కూడా ఈ జాతరని సక్సెస్ చేసే దిశగా కృషి చేయాలని కూడా ఇటీవల జిల్లా కలెక్టర్ పిలుపుకోవడం జరిగింది. మరోవైపు ఎస్పీ అమిత్ బార్దర్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాని కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. పవన్ దుర్గాప్రసాద్, అక్కడ విచ్చేసిన భక్తులు ఏమంటున్నారు జాతర గురించి? అలానే మరి భక్తులకు త్రాగునీరు కానీ, వైద్య శిబిరాలు వంటి సదుపాయాలు సరిపడా ఉన్నాయా? ఏదైతే వేసవ దృష్ట్యా పూర్తి స్థాయిలో త్రాగునీరుతో పాటు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. ఎక్కడికి చూసినా కూడా ఆ సెలవు పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గిరిజనుల సాంప్రదాయం అక్కడ దింసా నృత్యం, సో ఈ 3 రోజుల పాటు కూడా నైట్ టైం దింసా నృత్యం చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. ఈ దింసా నృత్యం పర్యాటకులు కూడా ఎక్కువ మంది ఈ జాతర చూడటంతో పాటు పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఈ సమయంలో వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇటువంటి ఇబ్బంది రానియకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతోపాటు సకల సౌకర్యాలు అంటే భక్తులకి ఎక్కడ ఇబ్బంది రాయి కాకుండా ఈ వేసవ దృష్ట్యా కావచ్చు, ఓవైపు ఈజీగా దర్శనం అవడంతో పాటు మరోవైపు దాహార్తిని తీర్చేందుకు మంచి సదుపాయం కావచ్చు, మజ్జిగ సదుపాయం కావచ్చు, ఇట్లాంటి ఆహారాలు కూడా మరోవైపు ప్రసాదం కూడా పంపిణీ చేసే దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పవన్ దుర్గాప్రసాద్, జాతర ముగిసే వరకు మరి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు?
ఏదైతే ఈ జాతర 3 రోజుల పాటు గిరిజన సాంప్రదాయ దినసాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్సలెంట్ గా జరుగుతాయి. 3 రోజుల పాటు అంటే ఈ 17, 18 మొత్తం 3 రోజుల పాటు కూడా చాలా అత్యంత వైభవంగా జాతరతో పాటు నైట్ టైం కూడా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, 5 ప్రోగ్రామ్స్, జానపదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీకాకుళం కల్చర్ చూపించే విధంగా అక్కడ నుంచి నృత్యాలు, మరోవైపు ప్రథమంగా ఉత్తరాంధ్ర ఏదైతే జానపద గాయాలు, ఉత్తరాంధ్ర కల్చర్ చూపించే విధంగా గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పాటు ఉత్తరాంధ్ర కల్చర్ చూపించే విధంగా ఈసారి ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఉత్సవ కమిటీ. దీనికి సంబంధించి గిడ్డి ఈశ్వరి ఎవరైతే దీనికి ఎంపీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాయకుండా ముందుగానే అక్కడ ఆ ప్రాంతానికి చేరుకునే దిశగా ఈ నృత్య కళాకారులు కావచ్చు, ఈ డ్యాన్స్ కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైతే పాల్గొన్నారో ముందుగానే అక్కడ చేరుకున్నారు. ఈ రోజు నుంచి నిన్న యాక్చువల్ మొదట ట్రైల్ వేశారు. ఈ రోజు పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు కూడా వైభవంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ జాతర ప్రారంభం రోజు భక్తులు కూడా మొత్తం గిరిజన ఉన్న భక్తులంతా కూడా భారీగా ఒక ర్యాలీ అంటే మొత్తం అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరు మొత్తం కూడా చాలా వైభవంగా అదైతే ఉదయం అయితే జాతర ప్రారంభం అయితే అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ.